ప్రస్తుత బ్యాటర్స్ లో టెస్టుల్లో ఎవర్ బెస్ట్ ఇది ఎప్పుడు జరిగే చర్చే. ఇప్పుడు కూడా ఇదే అంశం హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతున్నారు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ రియాక్ట్ అయ్యాడు. టెస్టుల్లో కోహ్లీనే బెస్ట్ బ్యాటర్ అన్నాడు. గణాంకాలు రూట్ కు ఫేవర్ గా ఉన్న తన హృదయం మాత్రం విరాట్ పేరునే సూచిస్తోందన్నాడు. ఆటపై కోహ్లీకి ఉండే డెడికేషన్, కమిట్మెంట్ మరో లెవెల్ అన్నాడు. ఏళ్లుగా విరాట్ ను చాలా దగ్గరగా చూశానన్నాడు. బిగ్ సిరీస్ల్లో ఆడటాన్ని కోహ్లీ ఎంతలా ప్రేమిస్తాడో తనకు చాలా బాగా తెలుసన్నాడు. ఒత్తిడిలోనూ అద్భుతాలు చేసిన రికార్డ్ విరాట్ కు ఉందన్నాడు. నిజానికి యాక్టివ్ క్రికెటర్లలో గణాంకాల పరంగా రూట్ దూసుకుపోతున్నాడు. ఇటీవలి శ్రీలంకతో 2వ టెస్టులో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు. రికార్డులు సృష్టించాడు. ఇంగ్లాండ్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు. 6,733 పరుగులు చేశాడు. లాంగ్ ఫార్మాట్లో మొత్తంగా 12,377 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 34 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. 3 ఏళ్ల క్రితం రూట్ ఖాతాలో ఉన్న సెంచరీలు 17. ఆ సమయానికి కోహ్లీ అందరికంటే ముందున్నాడు. 27 సెంచరీలు కొట్టాడు. స్మిత్ 26 సెంచరీలు సాధించాడు. కేన్ విలియమ్సన్ 22 సెంచరీలు చేశాడు. కానీ ఆ తర్వాత సమయంలో రూట్ చెలరేగాడు. 3 ఏళ్లలోనే సెంచరీల సంఖ్యను డబుల్ చేసుకున్నాడు. మరో 17 సెంచరీలు సాధించాడు. ఇప్పుడు రూట్ ఖాతాలో 34 సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ మాత్రం 2 సెంచరీలన్నీ తన ఖాతాలో యాడ్ చేసుకోగలిగాడు. ఇప్పుడు కింగ్ సాధించిన టెస్ట్ సెంచరీలు 29. యాక్టివ్ క్రికెటర్లలో ఎక్కువ సెంచరీలు కొట్టిన ప్లేయర్గా రూట్ కొనసాగుతున్నాడు. విలియమ్సన్, స్మిత్ చెరో 32 సెంచరీలు కొట్టారు. ఫ్యాబ్ 4లో విరాట్ కోహ్లీ 4వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్తో సిరీస్లో భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. విరాట్పై ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లాండ్తో సిరీస్లో కోహ్లీ బరిలో దిగలేదు. టెస్ట్ సిరీస్కు దూరంగా ఉన్నాడు. చివరిగా సౌత్ ఆఫ్రికా టూర్లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అక్కడ ఒక హాఫ్ సెంచరీ చేశాడు. గతేడాది వెస్టిండీస్ టూర్లో సెంచరీ సాధించాడు. కరీబియన్ గడ్డ మీదే టెస్ట్ కెరియర్లో 29వ సెంచరీని అందుకున్నాడు. భారీ అంచనాల మధ్య బంగ్లాదేశ్తో సిరీస్లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్తో సిరీస్ తర్వాత కివీస్తోనూ ఆడాల్సి ఉంది. ఆసీస్ ఆతిథ్యం ఇస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ టీమిండియాకు విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడు. దీంతో కింగ్ పై అందరి ఫోకస్ పడబోతోంది.